సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా గణపతి నిమజ్జనోత్సవ కోలాహలం కనిపిస్తోంది. ఈ నవరాత్రుల్లో పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఇప్పుడు తన తల్లి ఒడికి చేరటానికి సిద్ధమయ్యాడు. ఈ నిమజ్జనోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం మనం ప్రగతి ఎన్క్లేవ్స్ లోని మియాపూర్ లో ఉన్న ప్రగతి ఎన్క్లేవ్స్ లోని రామ్ ప్రభు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మండపంలో ఉన్నాము. ఇక్కడ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. చాలా అద్భుతంగా ఉన్నాడు వినాయకుడు. కళ ఉట్టిపడుతోంది. చాలా చక్కగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇవాళ ఇక్కడికి చాలా మంది ప్రముఖులు విచ్చేయబోతున్నారు. సాయి బాలాజీ ఇన్ఫ్రా చైర్మన్ రామ్ ప్రభు గారు, అలాగే ఇతర కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ కాలనీ వాసులు అయితే చెప్పిన విషయాలు విశేషాలు వింటుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నవరాత్రి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా చక్కటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అలాగే హనుమాన్ చాలీస కావచ్చు, లైక్ కుంకుమ పూజ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. అలాగే ఈ రోజు చూసాము మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అయితే 4,000 మంది దాదాపు పాలు పంచుకున్నట్టున్నారు. సో ఏంటండి, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా మీరు? ఆల్మోస్ట్ మేము ఈ కాలనీకి వచ్చేసి ఒక 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్ నుంచి అంతకు ముందు కూడా కాలనీలో వినాయకుడిని మంచిగా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసేవాళ్ళు. మేము వచ్చిన నుండి కూడా మేము ఇక్కడ కాలనీ వాసులు అందరం కలిసి కూడా వినాయకుడి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు మా కాలనీ ప్రత్యేకత ఏంది అని అంటే, కాలనీలో కంపల్సరీ 11 రోజులు మేము వినాయకుడి పూజలు చేస్తాము. ప్రతి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు చేస్తూ, ప్రతిరోజు ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఓన్లీ గణనాథుడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మేము అరేంజ్ చేస్తాం. సో అలాంటి వాటితోనే ప్లస్ మా కాలనీలో ఉన్న ప్రజలు, కాలనీలో చుట్టుపట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దేవుడి ఆశీస్సులు తీసుకుంటా ఉంటారు ప్రతిరోజు. అలాగే గణపతి ఉత్సవాలే కాకుండా బతుకమ్మ కావచ్చు, నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, ఇంకా అనేక ఏ పండుగ జరిగినా కూడా ఇక్కడ మాత్రం చాలా పండుగ వాతావరణం ఉంటుంది. అద్భుతంగా చేస్తారంటున్నారు. మొదటి పండుగ మనకు వినాయకుడితో పండుగ స్టార్ట్ చేసేసిన తర్వాత బతుకమ్మ పండుగ గానీ, బతుకమ్మ అమ్మవారిది కూడా మనం 9 days అంగరంగ వైభవంగా మనం పూజలు జరిపిస్తాం. తర్వాత దసరా పండుగ కూడా మన దగ్గర జమ్మి చెట్టు, ఒరిజినల్ జమ్మి చెట్టు ఉంది. అదే జమ్మి చెట్టు అది. సో ఒరిజినల్ జమ్మి చెట్టు ఇది. తర్వాత బతుకమ్మ పండుగ కూడా ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 600 మెంబర్స్ వరకు వస్తారు, ఓన్లీ లేడీస్. ఆ తర్వాత ఇక్కడే పక్కనే చెరువు ఉంది, అక్కడే మనం బతుకమ్మ దసరా రోజు సద్దుల బతుకమ్మ, తర్వాత పెద్ద బతుకమ్మ అని చేసి ఇక్కడ జరిపిస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది గణపతి నవరాత్రి ఉత్సవాలు. చక్కగా అందరం కలిసి కట్టుగా జరుపుకుంటున్నాము. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇంకాస్త భక్తి, తర్వాత ఆధ్యాత్మిక వాతావరణం, అలాగే సాంఘికంగా అందరూ చక్కగా కలవటం, ఒక కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఇక్కడ కనిపించింది. మేమందరం ఒక కుటుంబం సభ్యుల్లాగా ఉంటాము, మామూలుగా ఏదో బయట కాలనీ వాసులా కాదని చెప్తున్నారు. చాలా నిజంగా మనసులోంచి చెప్పినట్టు అనిపించింది. ఆ వాతావరణాన్ని మేము కళ్ళారా చూసాము. అదంతా ఆ క్రెడిట్ ఐ థింక్ మీకే అనుకుంటా. నా ఒక్కడికనే కాదు, మా కాలనీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా దీనికి 100% కృషి చేస్తున్నారు. తర్వాత ఈ కాలనీలో ఉన్న అందరూ, అన్ని ఫ్యామిలీస్ కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్ లాగా ఉంటారు. అందరూ కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక కలిసి మెలిసి పోయే మనస్తత్వాలు అందరివి కూడా. అన్ని ఫంక్షన్స్ కి అందరూ కూడా ఇలానే గ్యాదర్ అయ్యి, కులమతాలు లేకుండా, ఈవెన్ క్రిస్టియన్స్ గానీ, ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ అందరూ కూడా వచ్చేసి భక్తి ప్రోగ్రామ్స్ లలో పాల్గొంటారు. బొజ్జ గణపయ్య చక్కగా పూజలు అందుకున్నాడు. ఇవాళ నిమజ్జనోత్సవం చివరి ఘట్టము. సో ఈ కార్యక్రమం ఎలా జరగబోతోంది, అలాగే వేలంపాటకు సంబంధించిన ముఖ్యమైన విశేషాలు ఏంటి? వేలంపాట ఈ రోజు ఈవినింగ్ 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అంటే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి గణనాథుడి ఆశీస్సులు ప్లస్ భక్తులు చాలా ఎక్కువైపోతున్నారు. నాట్ ఓన్లీ ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్, మిగతా కాలనీలలో కూడా చూస్తే నిన్న వేరే దగ్గర వినాయకుడి దగ్గర లడ్డు ఆక్షన్ ఆల్మోస్ట్ 2.3 crores. సో అంటే భక్తి ఎంత ఎక్కువ అవుతుందో చూడండి. హిందూస్ భక్తి అనేది వేలకట్టలేని. అంటే లడ్డూని కైవసం చేసుకుంటే, సొంతం చేసుకుంటే అదొక లాభం, అదొక మనకు ఒక మంచి ఆశీర్వాదం అనే ఒక నమ్మకం కూడా అనుకోవచ్చు. అది నమ్మకం అనేది కాదు, లడ్డు ఆక్షన్ తీసుకున్న వాళ్ళు నిజంగానే మంచి జరుగుతుంది. అందులో ఉదాహరణకు మేము కూడా ఉన్నాం. సో మేము కూడా 2006లో అనుకుంటా, 6-7లో RBR కాంప్లెక్స్ లో మేము కూడా లడ్డు ఆక్షన్, ఫస్ట్ లడ్డు ఆక్షన్ మేము 50,000 తీసుకున్నాం 2006-7లోనే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడనే కాదు, వేరే ఎక్కడైనా కూడా ఏదో ఒక సంవత్సరం తీసుకుంటూనే ఉంటాం. మరి వేరే వాళ్ళకి కంపల్సరీ పోటీకి వచ్చిన వాళ్ళకి ఇస్తాం, అట్లేం లేదు కంపల్సరీ మేమే తీసుకోవాలని ఏం లేదు. రెగ్యులర్ కూడా అందరికీ కూడా అదృష్టం అనేది రావాలి కదా. ఇప్పుడు లడ్డు మాకే రావాలి, ఎప్పుడు అదృష్టం అనేది మాకే రావాలని కాదు, అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా.
అంటే లడ్డూని సొంతం చేసుకుంటే డెఫినెట్ గా ఒక మంచి జరుగుతుంది అనేది మీరు డెఫినెట్ గా చెప్తారు. ఆ మార్పుని మీరు చూసారంటారు మీరు జీవితంలో. నేను ప్రత్యేకంగా నేను కూడా చూశాను. కాకపోతే ఏంటంటే లడ్డూని తీసుకుంటే దేవుడు వచ్చేసి బ్లెస్సింగ్స్ చేసి అని వాళ్ళని డెవలప్ చేస్తాడని కాదు. అదొక నమ్మకంతోనే, అదొక ధైర్యంతోనే మనిషిలో ఒక ఉత్సాహం వచ్చేసి, అరే నేను ఈ సంవత్సరం నేను వినాయకుడి లడ్డు తీసుకున్నాను, ఏదో ఒకటి చేసి కంపల్సరీ నేను మంచిగా డెవలప్ అవ్వాలి, మంచిగా కష్టపడాలి, మంచిగా పని చేయాలనే ఒక పాజిటివ్ ఉత్సాహం వస్తుందంట. ఒక పాజిటివ్ ఉత్సాహంతోనే వాళ్ళు పని చేస్తారు. కంపల్సరీ పని చేసిన అంటే కంపల్సరీ డెవలప్ అవుతారు. సో కష్టే పలి అన్నట్టుగా సో కంపల్సరీ పని చేస్తారు, డెవలప్. లడ్డూతో పాటు కష్టపడాలంటారు డెఫినెట్. లడ్డుతో పాటు 100% కష్టపడాల్సిందే. కష్టపడంది ఏది రాదు. చాలా చక్కగా చెప్పారండి. మొత్తం మీద మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఇంత అద్భుతంగా జరగటం, అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఇటువంటి ఉత్సవాలు చాలా అవసరం కూడా మనకి. ఎందుకంటే చక్కగా మెంటల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేయడమే కాదు, అందరిలో ఒక మంచి సామాజిక బాధ్యతను కూడా పెంచుతాయి అనుకోవచ్చు. అందరూ నాట్ ఓన్లీ మీ ఇందాక చెప్పినట్టుగా మా కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ ప్లస్ కాలనీ సభ్యులందరూ కూడా అందరి సహాయ సహకారాలతోనే ఈ రోజు వినాయకుడి లాస్ట్ రోజు 11 రోజులు వాళ్ళందరి సహకారం సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కాగలిగింది. అందరికీ కూడా మా కాలనీ వాసులందరికీ ప్లస్ మిత్రులకు బంధుమిత్రులందరికీ కూడా గణనాథుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ గణనాథుడు ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. పురుషోత్తం గారు, ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ ఉండే ఈ స్టేజ్ పైన ఉండే గణనాథుడు ఇక్కడ స్టేజ్ మీదకి రాకముందు నార్మల్ గా ఉంటాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వెలుగుతూ ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేనున్నాను అనే అభయహస్తం ఇస్తా ఉంటాడు ప్రగతి ఎన్క్లేవ్ లో వచ్చే గణనాథుడు. సో అందుకని ఇక్కడ ఒక్కరోజు పూజ చేసేసినా కూడా వాళ్ళు 100 రోజులు పూజ చేసినట్టుగా ఆ వినాయకుడు వాళ్ళకి ఆశీస్సులు ఇస్తా ఉంటాడు. ఎందుకు అనంటే మనం ఆ తిరుపతికి, వేములవాడ అని, యాదగిరి గుట్ట నరసింహస్వామి అని పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గరికి అని వెళ్తూ ఉంటాం. అక్కడ ఏంటి అని అంటే అక్కడ ఒక పవర్ అని ఉంది అని. సో అట్లానే ఈ ప్రగతి ఎన్క్లేవ్ లో ఉండే వినాయకుడికి పవర్ అనేది అలా ఉంది. సో గణనాథుడి ఉండే శక్తితోని ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. సో ఆ ఆశీర్వాదాన్ని మేము కూడా పొందాము. కాబట్టి మేము మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ను అందరు కూడా మమ్మల్ని చూసేసి ఈ కార్యక్రమానికి మేము రావాలి, మేము వచ్చే సంవత్సరం మేము వస్తాం, మేము వచ్చే సంవత్సరం వినాయకుడి ప్రతిమను మేమే ఇస్తాము అని ప్రతి సంవత్సరం కాంపిటీషన్లోనే మా వినాయకుడి ప్రతిమ కూడా ఇక్కడికి వస్తుంది. మాకు వినాయకుడి విగ్రహం ఎవరైనా ఇస్తారా అని, డొనేట్ చేస్తారా అని అడగాల్సిన అవసరం లేకుండా క్యూలో ఉండి వాళ్ళు ఈ సంవత్సరం అయిపోయిందా, ఛాన్స్ లేదా, అయితే ఇంకా 2 years తర్వాతనైనా మాకు అవకాశం వస్తుందా అని అనుకుంటారు. అంటే ఏంటి అని అంటే ప్రగతి ఎన్క్లేవ్ ఈ కళామండపానికి గంగాధర శాస్త్రి అతను ఫౌండేషన్ పూజ అది చేశాడు. ఆ పూజ చేసిన బలం రోజు తిథిని చూసుకొని మనకు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అవ్వడానికి గణనాథుడు సహకరిస్తున్నాడు. ఆ గణనాథుడి ఆశీస్సులతోని కాలనీలో ఉండే పబ్లిక్ అందరు కూడా క్రమశిక్షణతోని ఒకరికి ప్రేమ భావంతో మాట్లాడుతూ ఆప్యాయతంగా అందరిని పలకరిస్తూ వచ్చిన వాళ్ళు ఈరోజు భోజనానికి వచ్చామే అనే ఫీల్ అనేది ఉండకుండా భోజనం వడ్డించే వాళ్ళు కానీ, భోజనాలు సర్వీస్ చేసే వాళ్ళు కానీ, వస్తే మాట్లాడే వాళ్ళు కానీ అందరూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ రోజు రోజుకి ఇక్కడ ఉన్న గణనాథుడి మీద ప్రేమ, గౌరవం, ప్రార్థనలు చేస్తూ ఇక్కడికి వస్తున్నారు. అంచెలంచెలుగా భక్తి భావన, ఆధ్యాత్మిక ధర్మం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్న ప్రజల మనోభావాలు, భక్తి భావన మీద కాన్సన్ట్రేషన్ పెరిగిన పరిస్థితుల్లో మరి ఐటీ రంగం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాగా ఉన్న పరిస్థితుల్లో, ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ప్రభావం హైదరాబాద్ నగరం మీద బాగా రూరల్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరానికి రావటం, భక్తి భావనతో ఇవాళ ఒక ప్రగతి నగర్ అనుకుంటే రోజు ఎంతమంది దర్శనం చేసుకొని ఉమ్మడి కుటుంబం లాగా చక్కటి సాయంత్ర ఫలహార భోజనాలు పూజ చేసుకొని గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో ఇదే వాతావరణం, గత ఉమ్మడి కుటుంబాల వాతావరణాన్ని మరిపిస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చినా అందరూ కలిసి సాయంత్రం పూట భోజనం చేయటం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే 9 రోజులు 11 రోజులు సాయంత్రం పూట పొయ్యి వెలిగించే పరిస్థితి కూడా లేదు. అంత చక్కటి వాతావరణంలో హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకి, దీపావళి అమ్మవారి ఉత్సవాలకి ప్రాధాన్యత పెరిగిన సందర్భం
వాస్తవం. పెరిగింది అని అనటానికి, భక్తి భావన పెరిగింది అని అనటానికి ధనము ప్రాధాన్యత కాదు. వినాయకుడు చేతిలో ఉన్నటువంటి లడ్డూకి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో 52 లక్షలు పోతే ఇంకో గ్రేటెడ్ కమ్యూనిటీలో 2,30,00,000 పోయింది. భక్తి ఏ స్థాయికి ధనం ముఖ్యం కాదు, సెంటిమెంట్ పరంగా మరి రకరకాలుగా కుటుంబం అంతా తిరిగితే ఆ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏమన్నా మిగిలితే వాళ్ళ వ్యవసాయ భూమిలో కానీ నివాసంలో ఉన్న చోట్ల కూడా జల్లే పరిస్థితిని కూడా చూసాం. ఇలాంటి పోటీ తత్వంతో ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో బాగా చేస్తున్నారు. ఈ సంతోషం, మంచి పరిణామం. గతంలో వినాయక నిమగ్నాలంటే హైదరాబాద్ వాతావరణంలో మూసీలో మురుగు చెరువుల్లో వినాయకుడి నిమగ్నం చేయడం అనేది ఇక్కడ ఉండేది. ఆ పద్ధతిని మార్చాం. 100% కాదు, 40% మార్చాం. గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో, కాలనీస్ లో మా చిన్ననాటి రోజుల్లో ఏం జరిగేదంటే చక్కగా పూజ చేసి వినాయకుడిని ఆ పత్రాలని తీసుకెళ్లి ఈశాన్యం మూల పచ్చటి పొలంలో పెట్టేవాళ్ళం. ఇవాళ ఏం చేస్తున్నాం అంటే ఇదే పాండ్లో వినాయకుడిని నిమగ్నం ఆడ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబము ఒక చెంబు నీళ్లు, ఒక బిందె నీళ్లు పోసి నీళ్ళని అక్కడ వినిగిపోతాయి. ఆ మట్టిని తలా పూల కుండీల్లో ఇంటికిచ్చి తులసి మొక్క పెట్టుకొని ఇది ఒక పవిత్రమైనది అనే భావనతో ఇవాళ అవేర్నెస్ తీసుకొచ్చి మంచి కార్యక్రమాలు. పొల్యూషన్ కంట్రోల్ చేయాలా. గత పరిస్థితులను చూస్తే 60, 70, 80, 90, 100 సంవత్సరాల ప్రజలు కూడా కరోనా లాంటి దుష్ప్రభావాలు చూడాల. అటువంటి పరిస్థితుల్లో భక్తి భావనతో మంచి మార్గంలో, మంచి వాతావరణంలో నడిపించాలా, పొల్యూషన్ కంట్రోల్ చేయాలా అనే ఉద్దేశంతో రంగుల వాతావరణం తగ్గించుకొని మా మిత్రులు చక్కటి మట్టి వినాయకుని పెట్టారు. మీరు చూశారు. ఇక్కడ నిమగ్నం చేస్తారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఒక చెంబు నీళ్ళ, బిందె నీళ్ళ పోస్తుంది. ఇటువంటి మంచి వాతావరణానికి హైదరాబాద్ నగరం అంతా బ్యాండ్లు, పాటలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, వేల మంది పోలీసుల బందోబస్తు వాతావరణం భక్తి భావనలో ఉండకూడదు అనేది నా భావన. అంటే ఇప్పుడు మీరు కోరుకుంటున్నట్టుగా ఇంకా ఎటువంటి మార్పులు రావాలని ఆశిస్తున్నారు? ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మికంగా భక్తి భావన వాతావరణం మనసులో రావాలి కానీ ఆ భావన పెరగాలి కానీ ఈ ఎక్స్పోజ్ తో వేల మంది మధ్యలో ఏదో ఆకర్షణ కోసం చేసే కార్యక్రమాలు తగ్గాలి. ప్రశాంతత ఉండాలి. చేసిన పనిలో సంతృప్తి ఉండాలా అనే భావనతో ముందుకు తీసుకుపోవాలి తప్పించి ఇవాళ వేల మంది పోలీస్ బందోబస్తు అంటే ఎంత నిధులు దుర్వినియోగం. ప్రభుత్వ పనులు ప్రభుత్వం చేసుకోవాలి, మన పనులు మనం కార్యక్రమాలు చేసుకోవాలి. ఘర్షణలు, వాతావరణం రాకుండా భక్తి భావాన్ని పెంచుకునే విధంగా కార్యక్రమాలు చేసుకుంటే సమాజం బాగుంటుంది, మనం బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం నివాసం ఉంటున్నటువంటి కాలనీల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది నా భావన. సార్ నమస్కారం. గణపతి నవరాత్రి ఉత్సవాలు మన హైదరాబాద్ సంస్కృతిలో ఒక భాగం అయిపోయాయి. మత సామరస్యానికి ప్రతీక మన పండుగలన్నీ కూడా. సో ఈ సందర్భంగా, నిమజ్జనోత్సవ సందర్భంగా ఏమంటారు? మొట్టమొదలు సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. అట్లనే ప్రగతి ఎంక్లేవ్ కాలనీ వాసులందరికీ కూడా, పెద్దలకు, మిత్రులకు, యువకులు, మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే గణేష్ చతుర్థి ఎప్పుడు కూడా వైభవంగా జరుగుతుండే, కానీ బాంబేలో అంత వైభవంగా జరగకుండే. నంబర్ 1 బాంబేలో జరుగుతుండే. దీని వెనుక కొన్ని కారణాలు కూడా ఉండే. స్వాతంత్ర పోరాటంతో కట్టుబడి ఉన్న గణేష్ సంబరాలు ఇప్పుడు ఇంకా వైభవంగా అవుతుంది. ఇప్పుడు ఈరోజు 150,000 గణేష్ పండాలు ఉన్నాయంటే మొత్తం ప్రపంచం, మొత్తం భారతదేశం అన్నిట్లా వైభవంగా ప్రతి హైదరాబాద్ నగరం. అందుకే మొన్ననే యూనియన్ మంత్రులు వచ్చిండ్రు హైదరాబాద్. ఇవాళ కూడా అమిత్ షా గారు వచ్చేస్తుండే, ఇక ఫ్లడ్స్ వల్ల క్యాన్సిల్ చేసుకున్నానే. హైదరాబాద్ బాలాపూర్ లడ్డూవే కానీ, ఎన్నో వినాయక చవితి, ఖైరతాబాద్ గణేశుడు కానీ ఇంత వైభవంగా ఎక్కడ కూడా జరుపుతలేరు. ఇది కొన్ని జాలే కేవలం హిందువులే కాదు, ఇంట్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా పాల్గొంటున్నారు. అది చాలా మంచిది దేశానికి కొరకు. ఎందుకంటే ఇది వెనకడ బ్రిటిష్ వాళ్ళు అన్ని మీటింగ్లు బ్యాన్ చేసిండ్రు. స్వాతంత్రము కొరకు పోరాటోళ్ళు, జాతీయ భావం ఉన్న వాళ్ళ మీటింగ్ అన్నీ కూడా చట్టం తీసుకొచ్చిండ్రు. మీటింగ్ జరపొద్దంటే గణేష్ చతుర్థి వంక పెట్టుకొని అందరూ కలిసేది, అన్ని మతాలు, కులాలు కలిసేది. అదే కొనసాగుతుంది ఇప్పుడు కూడా మళ్ళీ జాతీయ వాదం వచ్చింది భారతదేశానికి. అందుకే చాలా సంతోషం. ఇటువంటివి సంబరాలు చేసుకుంటా ముందుకు పోతుంది. తప్పనిసరిగా భారతదేశం ఒకటైతుంది. ఎప్పుడైతే ఎన్నో శక్తులు విభజించాలని చూస్తుంటే గణేష్ చతుర్థి అందరినీ దగ్గర తీసుకుంటున్నది. అందరు కూడా ఆరోగ్యము, సుఖ సంతోషాలు ఉండాలి. ఏమైనా అడ్డంకులు ఉంటే గణేశుడు అవి తీసేస్తాడని మా నమ్మకం.
అలాగే నిమజ్జనోత్సవానికి కొనసాగుతోంది. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఏర్పాట్లు అవి ఎలా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? 1,50,000 అంటే ఈ రాజకీయాలు పక్కకు పెడితే ఏ ప్రభుత్వం అయినా కష్టమైంది. అయినా కూడా పోలీసు వాళ్ళు ఇంతో అంతో మంచినే చేస్తున్నారు. కానీ అన్నిట్లో మెయిన్ సమస్య ఏంటంటే 1,50,000 గణేశులు బండ్లలో పోతుంటే ఈ రోడ్లు సన్నగా ఉన్నాయి, కొన్ని డ్రైనేజెస్ బ్లాక్ ఉన్నాయి, మీన్ నుంచి వైర్లు పోతున్నాయి. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అది ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ తోటి మంచినే ఆర్గనైజింగ్ చేస్తుండ్రు. ముఖ్యంగా ఉండేది దీనివల్ల ట్రాఫిక్ జామ్లు, రోడ్ బ్లాక్లు, పార్కింగ్ కు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీలో మంచి లేనందుకు వాళ్ళకు ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదలు ఇవి తీసేయాలి. ఇవి మంచి లేకుంటే ఎంతమంది ఇంతజాం చేసినా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నో శక్తులు దేశాన్ని విభజన చేస్తాను, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మార్వాడీస్ గో బ్యాక్, ఇవన్నీ దేశ ద్రోహులు. లేకుంటే మేము తమిళియన్స్ వేరే దేశం ఉండాలి, కర్ణాటకాల నార్త్ ఇండియన్స్ పంచొద్దు, మహారాష్ట్రాల వీళ్ళు పంచొద్దు, ఇవన్నీ దేశాన్ని లేకుంటే కులాల ప్రకారంగా, మతాల ప్రకారంగా విభజన చేసే శక్తులు బాగున్నాయి. అందుకే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఐక్యతగా ఉండేది చాలా ముఖ్యము. అండ్ అట్లా అవుతున్నాం కూడా. హఫీజ్పేట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ప్రజలందరూ కానీ, మా కాలనీ వాసులు కానీ, మా డివిజన్ ప్రజలు కానీ అందరూ హైదరాబాద్ లో ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ అందరూ ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వినాయకుడిని కొలుసుకుంటారు. ఈ రోజు 11వ రోజు నిమజ్జనం జరుగుతుంది. అందరూ భక్తి క్షేత్రాలతో చూస్తే 2-3 వేల మందికి అన్నదానం పెట్టారు ఈ కాలనీ ప్రెసిడెంట్ మన రాంప్రభు గారు. ఇంత కోలాహలం చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరికి మరొకసారి నేను వినాయక భగవంతుని అందరి మీద దయా కృప ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ, అన్నదాన కార్యక్రమం దాదాపు 3-4 వేల మందికి తగ్గకుండా అన్న సంతర్పణలో భాగం పంచుకుంటారు, ఈ ప్రసాదాన్ని తీసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ కాలనీ వాసులు కూడా. సో మీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే, ఈ కోలాహలం చూస్తుంటే? ఈ కోలాహలం చూస్తుంటే అసలు మనం మరవలేని. ఎందుకు అంటే జనాలందరూ ఎంత మన హిందుత్వం చూస్తుంటే అసలు ఈ ఉన్న ఈ కలికాలంలో చాలా మంది అసలు వేరే దానికి డైవర్ట్ అయ్యి, వేరే మతాలకు డైవర్ట్ అయ్యి అట్లా పోతున్న ఈ తరుణంలో ఇప్పుడు చూసుకుంటే యూత్ కానీ, ఇప్పుడు జనరేషన్ కానీ ఇక్కడ డైవర్ట్ కాకుండా, ఇంతకుముందు అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ డైవర్ట్ కాకుండా ఇక వినాయకుని కొలుసుకుంటూ మన దేవాలయాలు కానీ మన ఇవన్నీ కూడా సంరక్షిస్తూ చాలా ముందుకెళ్తున్నారు. చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు చూస్తే 3,000 మంది 4,000 మందికి ఇక్కడ గ్యాదర్ అవ్వడం చిన్న విషయం కాదు. ఇది దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ రాంప్రభు, ఈ కాలనీ ప్రెసిడెంట్ గారు, నాగరాజు గారు, కాలనీ అసోసియేషన్ అందరూ ఉన్నారు అనుకోండి. అందరు కలిసికట్టుగా బాగా చేస్తున్నారు. ఇట్లానే వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేయాలని కోరుకుంటూ. భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ అన్ని సంస్కృతులు కనిపిస్తూ ఉంటాయి, అన్ని పండుగలు అందరం కలిసి జరుపుకుంటూ ఉంటాం. ఒక విభిన్న సంస్కృతి. ఒకసారి మన భాగ్యనగరం గురించి మనం ఆలోచిస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? మన భాగ్యనగరం పెట్టిందే పేరు భిన్న సంస్కృతులకండి. ఇప్పుడు వినాయక చవితిని చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఇప్పుడు మా దగ్గరనే నిన్న నిమజ్జనం అయ్యింది. నిన్న లడ్డు వేలం పాట పాడింది ఎవరు అనుకున్నారు? ఒక ముస్లిం వ్యక్తి. మరి మాకు వంటలుండి అన్ని చేసి అన్నదాన కార్యక్రమం చేసింది ఎవరు? క్రిస్టియన్. సో ఇట్లా చూసుకుంటే కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇట్లాంటి భేద విభేదాలు లేకుండా చాలా నిష్ఠతోటి వాళ్ళు కూడా సహకరించి 9 days మీరు నమ్మరు, ఆ క్రిస్టియన్సే కానీ ముస్లిమ్సే కానీ 9 days వాళ్ళు ఎటువంటి మద్యపానం కానీ నాన్ వెజ్ కానీ తినకుండా వాళ్ళు మాతోనే ఉండి చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇలాంటి ముందు ఇంకా చాలా అందరూ ఇలా పాటించాలని కోరుకుంటున్నాం. మున్నూరు కాపు సంఘం స్టేట్ ప్రెసిడెంట్ పుట్ట పురుషోత్తం పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. ఇక్కడ మీరు రామ్ ప్రభు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్స్ లో ఏర్పాటు చేసిన ఈ గణపతి ఉత్సవానికి నిమజ్జనోత్సవంలో భాగంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం గురించి, అలాగే ఈ ఉత్సవాల గురించి ఒకసారి మీరు చెప్పండి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రగతి ఎంక్లేవ్స్ కి వచ్చిన తర్వాత నేను ఎన్నో వినాయకుల దగ్గరికి వెళ్ళినా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా ప్రజలు అన్నప్రసాద వితరణకు నిజంగా మొత్తం కాలనీ ప్రజలంతా వచ్చినట్టుగా వస్తుంది. వేలాది మంది భక్తులు జనరల్ గా అన్నప్రసాదం అన్న వరకలా చాలా మంది రారు, ఏముందిలేమ్మా అన్నట్టు. కానీ ఈ ఏదైతే మన విఘ్నేశ్వర మండపం దగ్గరికి ప్రగతి ఎంక్లేవ్స్ లో మరి ఇంతమంది తన భాగస్వామ్యం, తన వినాయకుడు అనే విధంగా
వారి సొంతంగా చాలా మంది వచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏది ఏమైనా భగవంతుని కృపకు పాత్రలు కావాలని, భగవంతుని కృప వారి మీద ఉండాలని అందరూ కూడా ఈ అన్నప్రసాదంకి వచ్చిన వారి అందరికీ నేను పేరు పేరున వాళ్ళందరికీ ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి వంటలు కూడా నేను కూడా అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వాళ్ళని అడిగిన వచ్చిన వాళ్ళకు విఐపీలకు ఇటువంటిదా అందరికంటే అందులోకి వెళ్ళి పెడుతున్నాం సార్ మీకు అటువంటిది లేదు అన్నారు. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. మీరు అన్నట్టుగా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చాలా చక్కగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. చూడటానికి కన్నులు విందుగా ఉంది. అలాగే మట్టి గణపతి కూడా చాలా కళాకాంతులతో భక్తి తత్పరులతో ఇక్కడ పూజ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తుంటారా? అయితే మీరు బాగా జ్ఞాపకం చేసిండ్రు. మట్టి గణపతి కూడా పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా వీళ్ళు మట్టి గణపతిని కూడా పెట్టారు. నేను మొదటి టైం ఇక్కడ రావడం, ప్రతి సంవత్సరం వచ్చి భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రం ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి నేను అడిగి వస్తా. ఈరోజు నేను కొంత ఇబ్బంది ఉన్నా రావడం జరిగింది. అయినా వచ్చేసారి నేనే అడిగి ఎప్పుడు రావాలని అడిగి వచ్చి దర్శనం చేసుకొని పోతాను. కాంగ్రెస్ లీడర్ గౌతమ్ గౌడ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. గణేష్ నవరాత్రుల్లో సుమారు మేము 9 days నుంచి అన్ని మండపాలకు విజిట్ చేస్తున్నాము. ఆఫీస్పేట్ మరియు మియాపూర్ డివిజన్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క వినాయక మండపం కవర్ చేయాలని తిరుగుతున్నాం. బట్ నేను ప్రతి ఏటా కూడా మేము ఇక్కడికి రామప్రభాన దగ్గరికి వస్తాము. ఇక్కడ ప్రతి ఏటా కూడా మాకు కన్నుల పండుగలా కనిపిస్తుంది. ఇక్కడ జనాలు కానీ ఇక్కడికి వచ్చే భక్తులు ఎంత నియమనిష్టలతో ఇక్కడ వినాయకుని పూజిస్తారు. మట్టి వినాయకుడిని పర్టికులర్ గా ఎంతో పెద్దగా అన్ని చేస్తుంటారు. అంటే మనం ఐడియాస్ చూస్తాం ఇక్కడ కానీ ఇక్కడ మట్టి వినాయకుడు ప్రతిసారి మట్టి వినాయకుడిని మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు సామూహిక ఇక్కడ అన్ని వ్రతాలు కానీ అన్ని నిష్టగా పూజలు నిష్టగా అందుకునే వినాయకుడు ఇక్కడ. దానికి నేను ఎప్పుడు కూడా రామప్రభ అన్న మన టీం అందరు రాజశేఖర్ అన్న అందరూ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇలాంటి మీరు ఇంకా మీ వినాయకుడు ద్వారా అందరికీ కూడా యూత్ రాబోయే తరుణం కూడా అందరు కూడా ఇలా చేయాలి పూజలు అని చెప్పేసి నేర్చుకోవాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ రాబోయే తరుణం కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన భక్తులందరినీ మీరు చూసినట్టయితే కన్నుల పండుగ వేలాది మంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు. ఆ బ్లెస్సింగ్స్ అన్ని, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ అన్ని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాగ్యనగరంలో ఎటు చూసినా కూడా నిమజ్జనోత్సవ కోలాహలం కనిపిస్తోంది. ఒకసారి ఈ గణపతి నవరాత్రులు మనం సెలబ్రేట్ చేసుకోవడం ఇదంతా చూస్తుంటే, ఈ ఉత్సవం చూస్తుంటే ఏమనిపిస్తుంది గౌతమ్ గౌడ్ గారు? తెలిసిందే, యావత్ భారతదేశంలో కుల మతాలు భేదాలు లేకుండా అన్ని వర్గాలు చేసుకునే పండుగ ఇది. భాగ్యనగరంలో కానీ ఇప్పుడు ఈసారి గ్రహణం వచ్చింది, ముందుగా తీస్తున్నారు అన్ని వినాయకులు. కాబట్టి అంతా బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. హైకోర్టు అడ్వకేట్ నాగరాజ్ గారు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. అమ్మ, నేను గత 13 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఈ యొక్క గణేశుడి నవరాత్రులలో పాల్గొంటున్నాను. ఇదంతా ఒక బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. మా కాలనీలో మా రాంప్రభు గారు గత 3 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నారు. నేను ఇక్కడ మేనేజ్మెంట్ లో ఉన్నాను. ఈ 13 సంవత్సరాలు ఎప్పుడు కూడా 3000 మందికి తగ్గకుండా మా దగ్గర అన్న సంరాధన జరుగుతుంది. దానికి అట్లనే దాతలు ముందుకు వస్తారు. ఏ ఒక్క కోశాన ఏ ఒక్క రోజు కూడా ఒక్కరికి ఒక ప్లేట్ తక్కువ పడలేదు అనుకుంటా జరుగుతున్నది. అదంతా కూడా ఆ గణేశుడి మహిమ లెక్క మేము భావిస్తున్నాము. సో కాబట్టి ఇది కలకాలము ఇలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. సమిడి ప్రసాద్ గారు నమస్కారం అండి. ఇక్కడ వాతావరణం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉండటం, ఆ క్రమశిక్షణలో నడిచే విధంగా పైనుండి చూసుకునే వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళు కమిటీలో ఉండనివ్వండి అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటారు. ప్లస్ మీరు ఇందాక అడిగారు సాంస్కృతిక కార్యక్రమాలు డాన్స్ చేయడం. ఇంతవరకు నేను ఇక్కడ 20 years నుంచి నేను ఇక్కడ ఉంటున్నానండి ఈ కాలనీలో. ఫస్ట్ నుంచి ఉన్నది ఇది. అనుకోకుండా ఒకసారి డాన్స్కి ఏదో పెట్టుకుందాం అని చెప్పి వస్తే అడిగారు. ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయగానే మేము ఆపిచ్చేసి మాకు తెలవక దేవుడి పాటలే డాన్స్ చేస్తాం. వెంటనే మాకు ఈ పాటలు వద్దు, డాన్స్ ప్రోగ్రామ్ వద్దని చెప్పి ఇంతవరకు ఈ మండపంలో డాన్స్ ప్రోగ్రామ్ అంటూ పెట్టలేదండి. ఓన్లీ కూచిపూడి డాన్స్, అలాంటి భక్తి గీతాలు, హరికథలు, బుర్రకథలు జరిగినాయి. మీకంటే ఓల్డ్ ట్రెడిషన్ కూడా మేము అందరినీ తీసుకొచ్చి ఇక్కడ లేడీస్కి, పెద్దవాళ్ళకి, పిల్లలకి అంటే డిఫరెంట్గా ఇప్పుడు ఘంటసాల పాటలు పెడతాం. దానికి లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఒకసారి ఘంటసాల ప్రోగ్రామ్స్, పెద్దవాళ్ళు లేడీస్ అన్నమయ్య కీర్తన అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చాయి. అందరి టేస్ట్, అందరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళ ప్రకారం మేము ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేయడం అవుతుంది. అంటే ఒకరోజు అన్నమయ్య కీర్తనలు, ఒక రోజున వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు అలాగే అవుతున్నాయి తప్పితే డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ పాటలు కానీ ఇది ఉండదండి. ఇంకొకటి కూడా మీకు చెప్పారో లేదు, మేము ఇదంతా ఒక దేవాలయంలా కొలుస్తామండి. ఇందులో ఫంక్షన్ ఎవరికైనా ఇచ్చినా నాన్ వెజ్ ఉంటే అలౌ చేయండి. మీకు ఇంతవరకు చెప్పాడు ఎవరు లేదు. ఫస్ట్ మేము కట్టినప్పుడు అనుకున్న మాట అదే, ఏదన్నా కాలనీ దాంట్లో ఫంక్షన్లు చేసుకున్నా సరే వెజిటేరియన్ వరకే. ఎందుకంటే మేము వినాయక చవితి చేస్తాం, అమ్మవారిది చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, అలాగే రోజు యోగా జరుగుతుంది. ప్రతి దీపావళికి కానివ్వండి,
ప్రతి దేవుడు కార్యక్రమం ఇక్కడ చేసుకుని ఉంటాం. ఇది దేవాలయం లాగా చూస్తాం తప్పితే వినాయకుడు నిలబెడుతున్నాం ఇది అయిపోయినా వేరే కార్యక్రమం అటు ఎక్కడ ఉండదు. ప్లస్ ఈ కాలనీకి చుట్టుపక్కల కాలనీలు అందరికి కూడా యాక్సెస్ ఇద్దాం. నేను కట్టేటప్పుడు అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ ఏదన్నా సోషల్ వర్క్ వాళ్ళకి చేసేయి ఆధార్ కార్డు సెంటర్ పెట్టుకుని అక్కడ పెడతారు. చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ వస్తారు. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ మియాపూర్ సరౌండ్స్ లో కాలనీ సరౌండ్స్ లో అందరూ కూడా ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చెప్పుంటారు లేడీస్ కూడా. మీకు శ్రావణ శుక్రవారాలు చేస్తారు, చేసినప్పుడు మొత్తం పిలుచుకుంటారు కదా. వాళ్ళు మార్నింగ్ ముందు రోజు నాకు ఫోన్ చేసి 150 మంది లేడీస్ ఒక ఇంటికి వస్తారండి. అంటే ఒక ఇంటి దగ్గరికి పసుపు కుంకుమ తీసుకుని మినిమం అంటే 100-150 మంది అట్లా కలుస్తారు వాళ్ళు. అంటే అదంతా ఎట్ట వచ్చింది, ఇక్కడ అందరూ కూర్చుని ఒకరికొకరు పరిచయాలు ఏర్పరచుకోవటం, చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండటం. అంటే మా కాలనీ కాక చుట్టుపక్కల కాలనీల వాళ్ళతో కూడా అందరం కలుపుకుని వెళ్ళటం. ఆ క్రమశిక్షణ అనేది ఫస్ట్ నుంచి అట్టాగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ ఈ శ్రావణ శుక్రవారాల్లో 4-5 దొరకటమే ఇప్పుడు అసాధ్యమైపోయిన ఈ రోజుల్లో 150 మంది అంటే పసుపు కుంకుమ తీసుకోవడానికి రావడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. అంటే అది ఈ ప్రాంగణంలో ఏర్పడిన స్నేహం వల్లే సాధ్యమైంది అని చెప్పడం మీరు నిజంగా చాలా అద్భుతం అండి. ఎందుకంటే పండగల ముఖ్య ఉద్దేశం అదే, మనందరం కలిసికట్టుగా ఉండాలి, ఒక చైతన్యంగా ఉండాలి, కాలనీ కూడా ఒక కుటుంబం లాగా ఉండాలి. సో ఇక్కడ సార్థకత చేకూరింది ఏదైతే మీరు మోటోతో మీరు పెట్టారో. అవును, అదే కార్యక్రమం మేము తీసుకొస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మంగళవారం వచ్చినప్పుడు ఆంజనేయ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తారు. 1:32 వరకు లేడీస్ అందరూ 150 మెంబర్స్ ఉంటారు కూర్చున్నారు. అంటే పాపం అందరూ మీకు తెలిసిందే, పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు అందరూ కూడా. అయినా గానీ ఒకళ్ళు ఇడిచి ఒకళ్ళన్నా గానీ 1000 సహస్రనామాలు చెప్తారు కదా ఆంజనేయ మొత్తం చదువుతారు అందరూ. ప్లస్ శుక్రవారం నాడు కుంకుమ పూజ ఈ మొత్తం అంతా నిండిపోతుంది లేడీస్. రాత్రి కూడా జరిగింది. అంటే మేమేంటంటే వీళ్ళందరూ కలవాలి. మా మెయిన్ మోటివ్ ఏంటంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఉన్నా చుట్టాలున్నా దూరం నుంచి వచ్చేవాళ్ళు కదా, దగ్గర మేము రోడ్ మీద వచ్చినాక అందరూ హాయ్ అని కుచ్చల పేచలు వేసుకున్నప్పుడే అదొక హ్యాపీగా ఉంటుంది. చుట్టాలనేది ఎప్పుడు దూరంగా ఉన్నా ఫ్యామిలీతో మాడుతుంటాం అది ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల బయటకు రాగానే 10 మంది కలవాలంటే ఎట్టుండాలి, అందరూ కలిసి మెలిచి ఉంటేనే అది బాగుంటుంది. ఇంతవరకు అయితే నాకు తెలిసిన ఇక్కడ ఏమి డిఫరెన్స్ మేము మా కాలనీతో అందరూ అట్టాగా ఉంటాం, లేడీస్ అట్టాగా ఉంటారు, పిల్లలు అట్టాగా ఉంటారు, సీనియర్ సిటిజన్స్ అంటే చెప్తుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ రోజు 25 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ వరకు వచ్చి కాలక్షేపం కౌరులు చెప్పుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు అంటారు మీరు బాగా అరేంజ్ చేశారంటే కాలం మేము అరేంజ్ చేయటం కాదండి, మీరు వచ్చి కూర్చోవడం వల్ల ఖాళీ కల వస్తుంది, పిల్లలు ఇక్కడ ఏమైనా ఆడుకున్నా కానీ మీరు ఉండటం వల్ల మాకు సేఫ్టీ, లేడీస్ వచ్చినా సేఫ్టీ ఆ విధంగా ఉంటది. కాబట్టి మేము పెద్దవాళ్ళకి కూడా కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్ అంటే టాయిలెట్కి వెళ్ళాలంటే బయట స్పెషాలిటీస్ అన్ని కూడా వాళ్ళకి ఏం కావాలి, వాటర్ కానీ చైర్స్ కానీ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి, పెద్దవాళ్ళు కావాలంటే పెద్దవాళ్ళకి, లేడీస్ కంటే లేడీస్. పిల్లలు ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే మేము వెనక్కుండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే ఎవరు చేసేదాన్ని దాన్ని ఎంకరేజ్ చేసుకుంటా అందరూ అదే చేస్తారు. ఒకటి చేస్తే అయ్యేది కాదండి, అది అందరూ చేస్తారు. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు కాబట్టి అది జరుగుతుంది. గణపతి నవరాత్రులు అంటేనే మన ఇండియాతో పాటు హైదరాబాద్ కి టాప్. నవరాత్రులు నిర్వహించడంలో ముంబై తర్వాత హైదరాబాద్ ఉంటుంది. ఈ మధ్యలో హైదరాబాద్ ఇంకా ఫ్రంట్ లైన్ లోకి వచ్చిందని చెప్పవచ్చు. అంటే ఇంత ఒక మంచి వాతావరణం రావాలంటే ఇలాంటి అంటే ఓన్లీ వినాయకుడు నవరాత్రుల్లోనే సాధ్యమని నేను అనుకుంటున్నాను. అంటే కాలనీలో ఇప్పుడు ప్రగతి ఎన్నికలు ఇక్కడ నిర్వహిస్తున్న సుమారు 3000 ప్లస్ నాకు తెలిసి 4000 వస్తారు ఇక్కడికి. 4000 పీపుల్ గ్యాదరింగ్ అంటే అది ఓన్లీ అంటే అకేషన్ ఇంకా వేరే ఏది ఉండదు, ఓన్లీ వినాయకుడు నవరాత్రులతో సాధ్యం అవుతుంది. అంటే ఈ వినాయక నవరాత్రులు ఈ 9 రోజులు అసలు అంటే రోజు ప్రతి ఒక్కరు కాలనీలో అన్ని ఫ్యామిలీస్ ఒక దగ్గర గ్యాదర్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి పండుగను అంటే ఇలాంటి పెద్దవాళ్ళు నిర్వాహకులు ఇలాగే నిర్వహిస్తూ ఉంటే అందరి మధ్యలో ఒక యూనిటీ అనేది వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో అందరు బిజీనే ఉంటున్నారు, ప్రతి ఒక్కరు బిజినెస్ అని అంటే జాబ్స్ అని స్టడీస్ అని. బట్ ఈ 9 days మాత్రం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇలా కలిసి మంచి వాతావరణం క్రియేట్ కావడం అనేది చాలా మంచిదని చెప్పేసి. మీరు చెప్తున్నట్టుగా రామ్ ప్రభు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి ఎన్క్లేవ్ లో చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు ఏదైనా. అలాగే మన గణపతి నవరాత్రులు కూడా మత సామరస్యానికి ప్రతీక, చాలా అద్భుతంగా జరుపుకుంటాం మనం ఈ పండుగని. సో ఈ సందర్భంగా ఈ భక్తితో పాటు ఆధ్యాత్మికతతో పాటు ఒక సామాజిక చైతన్యం కూడా కనిపిస్తుంది మీరు అన్నట్టుగా. ఏమంటారు? అంటే ముఖ్యంగా రామ్ ప్రభు గారి గురించి చెప్పాలంటే తను ఇప్పుడే కాదు, చాలా కొన్ని సంవత్సరాలుగా నాకు తెలుసు. అంటే ఏదైనా అందరి మధ్య ఒక యూనిటీ ఉండాలని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ తోటి తను చేసే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది. మనం ఏదైనా పాజిటివ్గా చేస్తే సక్సెస్ అవుతున్న విషయం మనం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి ఒక్కరు పాజిటివ్గానే ఏ వర్క్ అనేది చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను మెసేజ్ ఇస్తాను. ఈ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎట్లా ఉండాలని చెప్పి మీరు చెప్తారు? అంటే నిమజ్జనం అనేది హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇండియా మొత్తం అబ్జర్వ్ చేస్తుంటది, ముంబై, హైదరాబాద్ అంటే కొన్ని సిటీస్ మనము అంటే గ్రాండ్ గా చేయాలి. ఎలాంటి అసంఘటిత కార్యక్రమం అంటే అసంఘటిత చోటు చేసుకోకుండా అంటే ఒక పాజిటివ్ వ్యూ తోటి ముందుకు సాగాలని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు యాక్చువల్గా 9, 11 days, 13 days ఉండేది. బట్ ఇవాళ ఫైనల్ డే కాబట్టి ఇవాళ క్రేజ్ ఉంటుంది.
గవర్నమెంట్ కూడా అంటే మంచి ఏర్పాట్లు అన్ని చేసింది. మనం గిట్ట సపోర్టింగ్ చేసి యూత్ మెయిన్ గా ఏంటంటే మామూలుగా నిమజ్జనమే కూడా పాజిటివ్ వే చేయాలని చెప్పేసి అందరికీ మీ ద్వారా మెసేజ్ అందిస్తుంది.